సరే జగన్మోహన్ రెడ్డి ఎలాగా చేయలేదు, ఓకే, మనం దాన్నేమి ప్రశ్నించలేదు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి కుదరట్లేదు. గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి వాటికి ఆ భూములు ఇస్తేనేమో జడా శ్రావణ్ కుమార్ చేత కోర్టులో పిల్లు వేయించాడు. తర్వాత రహేజా, సత్య వంటి కంపెనీలకు భూములు ఇచ్చే ప్రయత్నం చేసి ప్రోత్సాహకాలు ఇస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పిల్లు వేయించాడు. ఇప్పుడు తాజాగా ప్రపంచమే మన వైపు చూస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్, $15 బిలియన్ వస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మోకాలు అడ్డటం కోసం తన ఎంపీ గురుమూర్తి చేత మరొక పిల్లు వేయించాడు. దీని మీద హైకోర్టు ఒక రకంగా నిన్న సీరియస్ అయింది. గతంలో ఒకసారి ఇదే విధంగా పిల్లు వేస్తే మీకు గుర్తుందో లేదో, మెడికల్ కాలేజీల విషయంలో పిల్లు వేశారు. సో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించడం అన్యాయం, దాన్ని అడ్డుకోవాలంటే కోర్టు చివాట్లు పెట్టింది. పీపీపీ అనేది రాష్ట్రంలో కొత్త విధానం కాదు ప్రపంచంలో. సో డెవలప్ అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనప్పుడు పీపీపీ విధానంలో డెవలప్ చేయడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సో ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము, ఇది ప్రభుత్వ విధానపరమైనటువంటి విషయం, మేము జోక్యం చేసుకోమని చెప్పి ఆల్రెడీ చివాట్లు పెట్టింది. అది చాలదన్నట్టు గతంలో వీళ్ళు ఏదైతే కాగ్నిజెంట్, టీసీఎస్, రహేజా, సత్య వంటి సంస్థల విషయంలో పిల్లు వేశారో అప్పుడు కూడా కోర్టు చివాట్లు పెట్టింది. అయినా సరే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీ అయినటువంటి గురుమూర్తి చేత ఈ గూగుల్ డేటా సెంటర్కు భూ కేటాయింపులను ప్రశ్నిస్తూ కోర్టులో పిల్లి వేస్తే నిన్న హైకోర్టు సీరియస్ అయింది. ఏం తమాషాలాగా ఉందా ఏంటి? ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో మేమెలా జోక్యం చేసుకుంటాం? అయినా అసలు ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే కంపెనీలు ఎలా వస్తాయి? పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అది ఒక ప్రభుత్వపరమైనటువంటి విధానం. అది అసలు మేము ప్రభుత్వ విధానం వల్ల మాకు నష్టం జరిగిందని ఏ కంపెనీ రాలేదు. ఒక రాజకీయ నాయకుడిగా మీరెలా వచ్చారు, మీకేంటి అంత అవసరం అని చెప్పి నిన్న గురుమూర్తిని ఎడాపెడా హైకోర్టు కడిగి పడేసింది. సో ఇంకో మాట కూడా చెప్పింది, పరిశ్రమలు వస్తే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే 200 సంవత్సరాల పాటు ప్రజలు సంతోషంగా ఉండొచ్చు, రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుతుంది. కనీసం ఇలాంటి నాలెడ్జ్ లేకుండా ఇలాంటి పిల్లి ఎలా వేస్తున్నారని చెప్పి నిన్న గురుమూర్తిని స్వయంగా హైకోర్టు ప్రశ్నించింది. అంటే వాళ్ళు ఏ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు చూడండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది ఏమన్నా చంద్రబాబు గారి కంపెనీయా, నారా లోకేష్ కంపెనీయా, పోనీ వాళ్ళ బినామీల కంపెనీయా, పోనీ టీడీపీ నేతలకు చెందిన కంపెనీలా? కాదు కదా. అలాగే టీసీఎస్ ఎవరి కంపెనీ, రహేజా ఎవరి కంపెనీ, కాగ్నిజెంట్ ఎవరి కంపెనీ, సత్య ఎవరి కంపెనీ, ఇప్పుడు గూగుల్ ఎవరి కంపెనీ? దీనికి రాష్ట్ర నాయకులకి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఇవన్నీ వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళొచ్చు, ఈ కంపెనీలు వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చాయంటే ఇతర రాష్ట్రాల కంటే బెటర్ అవకాశాలు మనం ఇచ్చాం. అది ఏ రూపంలోనైనా కావచ్చు. భూమి తక్కువ రేటుకి ఇచ్చాం. ఎస్, నారా లోకేష్ గతంలో చెప్పాడు, మేము ఎకరం రూపాయికి ఇచ్చామంటే 5 ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలకు ఇచ్చాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, గతంలో వాళ్ళ డెవలప్మెంట్ చూసి మేము రూపాయికి ఇచ్చాం. ఎస్, రేపొద్దున ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే అది ఆంధ్రప్రదేశ్కు అంతకు 1000 రెట్లు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మేము ఇచ్చామని ఆయన ఓపెన్గా చెప్పాడు. అలాగే కొన్ని సంస్థలకు తక్కువ ఖరీదుకి ఇచ్చారు, మరీ రూపాయికి కాకపోయినా బయట మార్కెట్ ధర కంటే కొద్దిగా తక్కువకి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటి, పరిశ్రమలను ఆకర్షించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవి. నిన్న కోర్టు కనీసం ఇంగిత జ్ఞానం లేదు, కోర్టుకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదు. కోర్టు చెప్పింది ఆ మాట, పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి కదా, మీరు రాజకీయ నాయకులు మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో? అందులో తప్పే ఉందని చెప్పి నిన్న కోర్టు ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నాడు, ఒకసారి ప్రెస్ మీట్లో మీరు గూగుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే నేనెందుకు అడ్డుకుంటా గూగుల్ని, నాకేం అవసరం ఉంది, గూగుల్ రావచ్చు దానికేముంది అని చెప్పి మాట్లాడిన జగన్. అంటే మీడియా ముందు ఒకటి, అంటే జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల్లాగా తనలో 2 ఉంటాయి. అంటే ఫేసు తీస్తే ఒకలాగా, మూస్తే ఒకలాగా. ఫేసు మూస్తేనేమో మీడియా ముందు సగం ముసిముసి నవ్వులు నవ్వుతూ అసలు రాష్ట్ర అభివృద్ధిని మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోము, గూగుల్ డేటా సెంటర్ రావాల్సిందే, మేము స్వాగతిస్తున్నాం అంటాడు. బట్ తీసాడనుకోండి, ఫేసు పక్కకి తీసాడనుకోండి, జగన్మోహన్ రెడ్డి నిజరూపం కనపడద్ది. తన ఎంపీ చేత, మళ్ళీ ఇళ్ళు కాదు, తన ఎంపీ చేత ఇప్పటి వరకు పిల్లిలేసిన జడా శ్రావణ్ కుమార్ ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరు, గురుమూర్తి ఎవరు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు. నువ్వు చెప్పకుండా వీళ్ళు పిల్లేశారు కోర్టులో. ఎందుకు అభివృద్ధిని ఎందుకు అంటుకోవాలి? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడవచ్చు కదా. అభివృద్ధి జరుగుద్దేమో, జరిగితే ప్రజలు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి బ్రహ్మరథం పడతారేమో, ప్రజలు వచ్చే ఎన్నికల్లో మనకు ఓట్లేరేమో. ఎందుకంటే మనం చికెన్ మార్టుల దగ్గరను మటన్ మార్టుల దగ్గర పెడతామని చెప్పాం ఉద్యోగుల్ని, ఉద్యోగాలు అని చెప్పాం మనం.
కాబట్టి ప్రజలు మనల్ని నమ్మరేమో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది తప్పు. దీనికి సంబంధించి కోర్టు వ్యాఖ్యలు ఏముందో ఒకసారి చూద్దాం. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులలా, మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి మేమిక్కడ లేం. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారం కోసమో మరెందుకో ఒకే అంశం మీద పిల్లులు వేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ సందర్భంగా స్వయంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలా, కానీ ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశాడు. అది ప్రచారం కోసం చేస్తున్నారా లేదా మరి వేరే అంశం కోసం చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తం ఈ భూముల అంశం మీదే ప్రధానంగా పిల్లులు వేస్తున్నారని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. అంటే వీళ్ళు ఏ రకంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారో చూడండి ఒకసారి. రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రపంచ దేశాలు పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు ముందుకు వస్తారని పిటిషనర్ అయినటువంటి వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా హైకోర్టు ప్రశ్నించింది. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి అనుకూల ప్రాంతాలకు వెళ్ళిపోతాయని పేర్కొంది. పక్క రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అంటే ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. దీన్ని విస్తృత కోణంలో చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడొద్దు. ఈరోజు వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు 200 ఏళ్ల పాటు రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉంటాయి. ఆ కోణంలో ఆలోచించాలి. ఇంతకీ అసలు ఏ పరిశ్రమ కూడా మాకు నష్టం జరిగిందని రాలా. అసలు పరిశ్రమలు పెట్టేవాళ్ళు బాగానే ఉన్నారు, కానీ పరిశ్రమలతో సంబంధం లేని వీళ్ళు మాత్రం పిటిషన్లు వేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఏంటి సంబంధం అన్నట్టుగా నిన్న హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మేము ఇక్కడ లేము. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు. దాని ఆధారంగా చేసుకుని మొత్తం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు. ప్రభుత్వ పాలసీతో ఐటీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందితే వచ్చే 200 సంవత్సరాల పాటు ఆ ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు. అయినా ప్రభుత్వ పాలసీ కారణంగా తాము పెట్టుబడి పెట్టలేకపోయామని ఏ ఒక్క కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనిపై ప్రజాహిత వాద్యాన్ని వేశాడని చెప్పి కోర్టు చాలా ఘాటుగా స్పందించింది. అంటే కోర్టులు సైతం అర్థం చేసుకున్నాయి ఇవి పొలిటికల్ వెండట్టాలో భాగంగా కూటమిని బద్దనం చేయడం కోసం వైసీపీ చేసే ప్రయత్నం అని. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజలన్నీ చూస్తారు కదా, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నారా, ప్రజలు వద్దని కోరుకుంటున్నారా? నిజంగా ప్రజలు వ్యతిరేకించేదైతే మీరు కోర్టుకు వెళ్ళినా తప్పులేదు. ఇదిగో దీనివల్ల ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం అని మీరు ఏదన్నా నిరూపించగలిగితే కోర్టుకు వెళ్ళినా తప్పులేదు. ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రానికి పరిశ్రమ రావాలనే కదా కోరుకుంటాడు. మరి మీరెందుకు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. మీ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వాటినే ఉద్యోగాలు అన్నారు, ఫిష్ మార్టుల్లో ఉద్యోగాలు ఇచ్చి వాటినే ఉద్యోగాలు అన్నారు, లేకపోతే సచివాలయ 15,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి ఇంతకు మించిన ఉద్యోగాలు ప్రపంచంలో లేవని మీకు మీరుగా ప్రచారం చేసుకున్నారు. ఓకే, సరే, ప్రజలకు అర్థమైంది మీ స్థాయి ఏంటో, మీ ఉద్యోగాల స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది కాబట్టి మొన్న ఎన్నికల్లో నీ రామ్ అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలా? కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలా? పరిశ్రమలు వస్తుంటే నొప్పేంటి? మీ హయాంలో వెళ్ళిపోయినాయి కదా పరిశ్రమలు, ఇప్పుడు కూటమి హయాంలో వస్తున్నాయి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి పాత కూడా అదే. వీళ్ళ హయాంలో లూలు పరిశ్రమ వెళ్ళిపోయింది, జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయాయి. దండం పెట్టి వెళ్ళిపోయారు మేము రాలేమని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన కంపెనీలను కూడా తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రజల మీద లేకపోతే యువత మీద అంత విద్వేషం అర్థం కావట్లా. ఐటీ రంగంలో ప్రపంచంలో ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారు స్థిరపడ్డారని గుర్తు చేసింది. రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ భూ కేటాయింపుల పాలసీలను రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ పాలసీలో భూ కేటాయింపు అనేది ఒక అంశం మాత్రమేనని, దానివల్ల విస్తృత ప్రయోజనాలను భవిష్యత్తులో చూడవచ్చని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని తేల్చి చెప్పింది. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో వ్యత్యాసాలు ఉండొచ్చని, వాటి ఆధారంగా చేసుకుని మొత్తం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని చెప్పింది. ప్రభుత్వ పాలసీతో ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే 200 సంవత్సరాల పాటు ఆ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పింది. వేలం ద్వారా కంపెనీలకు భూములు కేటాయించడం వల్ల
ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. ప్రభుత్వ పాలసీ కారణంగా పెట్టుబడి పెట్టలేకపోయామని ఏ ఒక్క కంపెనీ కోర్టును ఆశ్రయించలేదని, ప్రస్తుత ప్రజాహిత వాద్యాన్ని ఒక రాజకీయ నాయకుడు దాఖలు చేశారనే విషయాన్ని గుర్తుపెట్టింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు సహజంగానే జోక్యం చేసుకోలేవని, తమ పాత్ర పరిమితమైందని మాత్రం తెలిపింది. ప్రచారం కోసమో లేదా మరే ఇతర కారణాలతోనో తెలియదు కానీ ఒకే అంశం మీద ఒకటి దాని తర్వాత ఒకటి ప్రజాహిత వాయిద్యాలు వేస్తున్నారని, దీనివల్ల విచారణ ముందుకెళ్లడం లేదని కూడా వ్యాఖ్యానించింది. అంటే అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం కోర్టుకు సైతం అర్థమైంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టింది. నిన్న సుప్రీంకోర్టు గురుమూర్తిని అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా గురుమూర్తిని కాదు జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టే. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ముక్కు మొహం లేకుండా క్లియర్గా అడిగింది. అసలు పరిశ్రమలే కోర్టుకు రాలేదు, మీరెవడో మధ్యలో రావడానికి, అభివృద్ధిని అడ్డుకుంటానంటానికి మీరెవరు, ఎందుకు మీరు అభివృద్ధిని అడ్డుకోవాలి అని నిన్న కోర్టు అడిగిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వేసింది నీ వ్యక్తే, నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు. నీ ఎంపీ గురుమూర్తి వేశాడు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారని కోర్టుకు కూడా అర్థమైపోయింది. సో ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని మెలగాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్ర అభివృద్ధి అనేది ఆగదు. రాష్ట్రం ఒకటికి పరిశ్రమలు వస్తూనే ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది.